సార్ ఆకృతి అంటే ఆ పేరులోనే ఒక మంచి ఇది ఉంది. అసలు ఆకృతి అనే పదం ఎలా పుట్టింది? ఆకృతి అనే ఈ పదానికి నిర్వచనం అంటే ఒక ఆకారం. ఆకృతి అంటే ఒక ఆకారం. అదే అంటే కళలన్నిటినీ సమాహారం చేసి ఒక బొమ్మను ప్రతిష్ఠిస్తే ఎలా ఉంటుందో దానికి ఆకృతి అని పేరు పెడితే అలా ఉంటుంది. అంటే ఆకృతి అనేది ఒక స్వరూపం. సర్వ కళల అన్ని కళల యొక్క సమాహారంగా ఈ ఆకృతి అనే పేరును అలా పెట్టుకోవడం జరిగింది అనమాట. అంటే పేరు పెట్టేటప్పుడు ఎన్ని రకాలుగా ఆలోచించి ఎన్ని పేర్లు అనుకుని ఇక్కడికి వచ్చారు, ఆకృతికి వచ్చారు మీరు? చాలా పేర్లు అనుకున్నామండి, అన్ని పేర్లు అనుకున్నాం. కానీ ఈ పేర్లలో కూడా చాలా పొడవైన పేర్లు ఇబ్బందికరం. ఓకే, పిలవడానికి కానీ ఎవరికి చెప్పడానికి కానీ ఇబ్బందికరం. కాబట్టి ఎంత తక్కువ 2 లేదా 3 అక్షరాలతో పేరు ఉంటే బాగుంటుందనే ఒక కాన్సెప్ట్ని తీసుకొని ఎన్నో పేర్లు ఆలోచించాం. అన్ని పేర్లలో కూడా నాకు తెలిసి ఆకృతి అంటే ఒక స్వరూపాన్ని ప్రతిష్ఠించినట్టుగా ఉంటుంది. అది సంగీతం కానివ్వండి, సాహిత్యం కాని విభిన్న కళలు ఒక కళల సమాహారంగా ఆకృతి అనే పేరుని అలా ఫార్ములేట్ చేయడం జరిగిందనమాట. అంటే ఎందుకు వచ్చింది ఆలోచన, ఎప్పుడు వచ్చింది? నేను చిన్నప్పటి నుంచి కూడా డ్రామాలు ఎక్కువగా ఆడేవాడినండి. నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు కృష్ణ కుచేల అని ఒక నాటకం మా స్కూల్ టీచర్స్ వేయించారు. ఓకే, నేను కృష్ణుడిగా, ఒక మిత్రుడు కుచేలుడిగా వేసి అదొక 10-15 నిమిషాల, అప్పుడు నాటకం అని కూడా తెలియదు, ఒక పుస్తకంలో ఒక పాఠ్యాంశంగా ఉండింది. కృష్ణ కుచేల అని ఒక చిన్న డ్రామాలాగా ఫార్ములేట్ చేసి ఒక పుస్తకంలో, మా క్లాస్ పుస్తకంలో ఉన్న డ్రామాని మా టీచర్స్ వేయించారనమాట. సో అప్పటి నుంచి ఓహో ఇది చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే నలుగురు చూస్తారు, నలుగురు అప్రిషియేట్ చేస్తారు, మనకు ఒక చిన్న పేరు కూడా మన పేరు ఇలా వినిపిస్తుంది అని ఒక చిన్న తాపత్రయం కూడా ఉండింది. సో ఆ రకంగా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకే, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నాకు తెలిసి మొట్టమొదటి సినిమా లవకుశ సినిమా, నేను నా చిన్నప్పుడు మేబీ 11 years ఆ టైంలో అది చాలా ప్రభావితం చేసిన సినిమా. మీకు తెలుసు ఎన్టీ రామారావు గారు లవకుశ, అంజలిదేవి గారు. అప్పుడు ఊళ్ళ నుంచి బండ్లు కట్టుకుని వచ్చి ఆ సినిమాని చూసేవాళ్ళు. సో అందులోని పాటలు కానివ్వండి, పద్యాలు కానివ్వండి, ఆ ఇద్దరు చిన్నారిలో కుషులు పాడుతున్నప్పుడు చేస్తున్నప్పుడు అవన్నీ చాలా గ్రాప్స్ చేసి ఆ పాటలు పద్యాలు మేము ఒక చిన్న నాటికగా మేము ప్రజెంట్ చేసేవాళ్ళం. సో ఆ రకంగా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చానన్నమాట. ఈ కళల పట్ల ఈ రకమైన కార్యక్రమాల పట్ల ఒక అవగాహన కానివ్వండి, ఒక ప్రజెంటేషన్ తీరుగా కానివ్వండి. ఏ ఊరు, సొంత ఊరు మీది? నాగర్ కర్నూలు జిల్లా అండి. ప్రస్తుతం ఇంతకుముందు మహబూబ్ నగర్, పాలమూరు జిల్లా అనేవాళ్ళు, ఇప్పుడు నాగర్ కర్నూలు కూడా జిల్లా అయింది. అక్కడి నుంచి 5 kilometers మా ఊరు శ్రీపురం, ఊరి పేరు శ్రీపురం. ఓకే, ఏం చదువుకున్నారు మీరు? నేను ఎంఏ తెలుగు అండి, ఎంఏ తెలుగు ఉస్మానియాలో ఎంఏ తెలుగులో అప్పుడు నారాయణ రెడ్డి గారు ప్రొఫెసర్. ఒక విధంగా చెప్పాలంటే ఎంఏ తెలుగుకి పెద్ద అంత ముఖ్యమైన సబ్జెక్ట్ కదా అని చూసేవాళ్ళు కాదు, ఎవరు ఎంఏ తెలుగుని సాహసం చేసేవాళ్ళు. కానీ నారాయణ రెడ్డి గారి మాటలు ఆయన పాఠాలు వినాలని ఒక రకంగా అలా ప్రేరేపింపబడి నేను ఎంఏ తెలుగులో జాయిన్ అయ్యాను. ఎంఏ తెలుగు చేసిన తర్వాత నాకు ఎంఏ ప్రీవియస్లో ఉండగానే నాకు టెలికాంలో జాబ్ వచ్చింది. బిఎస్ఎన్, ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ అంటే. సో ఆ టెలికాంలో నేను జాయిన్ అయ్యి ఎంఏ ఫైనల్ నేను నిజాం కాలేజీలో ఎంఏ తెలుగు కంప్లీట్ చేశాను. అప్పటి నుంచే గురువు గారే ఆశీర్వాదం ఈ కళను ముందుకు తీసుకుపోవడానికి నాకు నారాయణ రెడ్డి గారే స్ఫూర్తి, ఆయన నా ప్రత్యక్ష గురువు. కాబట్టి వారి స్ఫూర్తితో నేను కొనసాగిస్తూ. మీ వృత్తి ఏమో టెలికాంలో జాబు, ప్రవృత్తి ఏమో కళల పట్ల అపేక్ష. కరెక్ట్. ఈ రెండింటి వల్ల దీనికోసమే ఆకృతి అనేది పెట్టాల్సి వచ్చిందా? నిజమే, తప్పకుండా. ఎందుకంటే ఒకవైపు ఎక్కడ జాబ్ని నిర్లక్ష్యం చేయలేదండి. నేను టెలికాంలో పనిచేసినప్పుడు కూడా మంచి ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నాను. నేను చివరిగా రిటైర్ అయ్యేటప్పుడు బిఎస్ఎన్ఎల్ సీనియర్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. అప్పుడు చాలామంది పాత్రికేయ మిత్రులు కూడా అప్పుడు నాకు పరిచయం. ఎన్నో ఎంపీస్ మీటింగ్స్, టెలికాం అడ్వైజరీ మీటింగ్, ఇవన్నీ కూడా నేను కండక్ట్ చేస్తూ వచ్చేవాడిని. సో అప్పటి నుంచి కూడా ఇలాంటి మిత్రులతో నాకు పరిచయం ఉంది. వాళ్ళు కూడా ఎంతో ప్రోత్సహించేవాళ్ళు. మీరు ఒక వైపు జాబ్ చేస్తూ ఈ కళారంగాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా మంచి విషయం అండి అని చెప్పి, ముఖ్యంగా పత్రికా రంగంగా వాళ్ళు చాలా ప్రోత్సహించారు. ఓకే.